మా టెర్రస్ గార్డెన్ థర్డ్ ఫ్లోర్లో ఉందండి. ఈ థర్డ్ ఫ్లోర్లోకి మామూలుగా కింద నేల మీద నాటుకోవాలంటే ఈజీగా నాటేసుకోవచ్చు. కానీ మనం టెర్రస్ గార్డెన్లో మొక్క నాటాలంటే కంపల్సరీ కంటైనర్ అవసరము. ఈ కంటైనర్ అవసరమైతే మనం వేస్టేజ్ నుంచి ఎట్లాగా ఏం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే నేను నాటినవన్నీ కూడా కూలర్ టబ్లు, పెరుగు బకెట్స్, పెయింట్ బకెట్స్, ప్లస్ ఫ్రూట్స్కి వస్తాయి కదండి, మ్యాంగో ఫ్రూట్స్కి వస్తాయి ఆ ఫ్రూట్ టబ్బులు, ప్లస్ వాటర్ బాటిల్స్, అవన్నీ నేను సేకరించి వాటిల్లో కూడా మొక్కలు వేయటం జరిగింది. పెద్ద డ్రమ్స్లో కూడా ఫ్రూట్ మొక్కలన్నీ కూడా నేను పెద్ద డ్రమ్స్లో వేశాను. ఇవన్నీ కూడా అంటే వేస్ట్ నుంచి మనం ఎక్కడ పారేయకుండా వాటితోటే వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని మనీ వేస్ట్ చేయకుండా ఇట్లాగా నేను చేయటం జరిగిందండి. మామూలుగా ఈ మొక్కలకి టెర్రస్ గార్డెన్లో మొక్కలకి అతి ప్రధానమైనది మట్టి మిశ్రమం అండి. ఈ మట్టి మిశ్రమం మనం ఒక్కసారి అయితే కనుక మంచిగా కలుపుకుని ఎత్తుకున్నామంటే కనుక చాలా ఈల్డ్ ఇస్తుంది. నేను ఎట్లా చేస్తానంటే మట్టి తీసుకుంటాను, కోకోపీటు, మట్టి, వర్మీ కంపోస్టు, ఆవు ఎరువు, మళ్ళీ ఊక, మళ్ళీ ఇవన్నీ వేపపిండి, ఇవన్నీ తీసుకుంటాను. ఇవన్నీ తీసుకుని దీనికి కుండీలకి ఎత్తుకుని చేస్తాను. నేను ఇందులో వర్మీ కంపోస్ట్ నేను ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఆ కిచెన్ వేస్ట్ని నిల్వ పెట్టి దాని నుంచి తీసుకుని వర్మీ కంపోస్ట్ నేనే తయారు చేసుకుని ఇందుకు ఎత్తడం జరుగుతుంది. చాలా కాయలు అనేవి బాగా మనం తీసుకోగలుగుతాం, ఫ్రూట్ వెజిటబుల్స్ అనేవి మనం తీసుకోగలుగుతాం. మా టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు, ఇది బచ్చలి కూర, పనగంటి కూర, గోంగూర, మెంతికూర, తోటకూర, ఇట్లాగా ఆకుకూరలన్నీ పెంచడం జరుగుతున్నదండి. కరివేపాకు కూడా ఉంది. ఈ కరివేపాకు చెట్టు అనేది మనం ఒక 10 ఇయర్స్ నుంచి నేను పెంచుతున్నాను. కరివేపాకు చాలా వృక్షంలా అయిపోయింది. నేను కరివేపాకు దూసినది 3 బేషన్లు అవుతుందండి. దాన్ని పౌడర్ చేసి వాడుతూ ఉంటాను. అట్లాగే ఆకుకూరల్లా ఈ మునగ చెట్టు ఆకు తీసి నేను పౌడర్ కింద చేసి అది మళ్ళీ పాపకు పంపిస్తూ ఉంటాను. ఇవండి ఆకుకూరలు. మన గార్డెన్లో ఎక్కువగా వంగ మొక్కలు వేశానండి. ఈ వంగ మొక్కల్లోనే వెరైటీలు వేసాము. ఒకటి కోడిగుడ్డ ఆకారంలో ఉండే తెల్లటి వంగ ఒకటి, గులాబీ వంగ ఒకటి, ఇంకా పొడవుగా ఉంటాయి తెలుపులోనే పొడవు వంగ, ఇలా వేశాను. నాకు ఎక్కువగా వంగ మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము.